రామ్ చరణ్ గారైతే ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా పూర్తిగా ఫినిష్ చేసేసారు. సో, ఈ సినిమా రిలీజ్‌కి కూడా రెడీగా ఉందనమాట. సో, ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రమోషనల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సో, దీనికి సంబంధించిన ఆ మూవీకి సంబంధించిన టీజర్స్ కానీ, సాంగ్స్ కానీ ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయన్నమాట. రీసెంట్‌గా కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక క్రేజీగా, ఒక కూల్‌గా, మెలోడీగా సాంగ్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించిందనమాట. విజువల్స్ పరంగా కూడా చాలా బాగుంది సాంగు. అయితే నెక్స్ట్ ఏ అప్డేట్ రాబోతుందని చెప్పి ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తారనమాట. మేబీ నెక్స్ట్ ఒక సాంగ్ ఒకటి ఉంది, ఇంగ్లీష్ వర్షన్ సాంగ్ అంట, డోప్ సాంగ్. ఆ సాంగ్ రిలీజ్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో, మేబీ వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ సినిమా తర్వాత ఆల్రెడీ RC16 అయితే ఆయన స్టార్ట్ చేసేసారు. మైసూర్లో షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ గారు కూడా ఆ షూటింగ్లో జాయిన్ అయ్యారని తెలుస్తుంది అనమాట. సో, ఇప్పుడు ఈ సినిమా పైన కూడా భారీ హైప్ ఉందన్నమాట. ఎందుకంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్, అలాగే ఏంటంటే మూవీలో క్యాస్టింగ్ కూడా చాలా గ్రాండ్గా ఉందన్నమాట. శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే ఇంకా విజయ్ సేతుపతి గారు ఉన్నారని తెలుస్తుంది. బట్ ఇంకా న్యూస్ అయితే కరెక్ట్గా మనకు అఫీషియల్గా తెలియదు అనమాట. బట్ చూద్దాం మరి. సో, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి A.R. రెహమాన్ గారు. సో, ఈ మూవీ కూడా చాలా గ్రాండ్గా రాబోతుంది. సో, ఈ మూవీతో పక్కా ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయ్యారనమాట. అయితే ఈ మూవీ తర్వాత RC17 వచ్చి సుకుమార్ గారితో సెట్ అయిందనమాట. సో, ఆల్రెడీ ఆ మూవీ సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో, ఆ మూవీ సుకుమార్ గారితో రాబోతున్నారు. సో, సుకుమార్ గారు కూడా ఏంటంటే ఆల్రెడీ పుష్ప 2 మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొడతారు. ఎందుకంటే పుష్ప 2 మూవీ December 5th రిలీజ్ కాబోతుంది కాబట్టి. సో, ఒక హిట్ కాంబినేషన్లో ఒక మూవీ వచ్చిందంటే ఇంకా అది బాక్స్ ఆఫీస్ని బద్దలు చేయడం పక్కా అని మనం డిసైడ్ అయిపోవచ్చు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత రామ్ చరణ్ గారు ఏ మూవీ చేయబోతున్నారు, ఏ డైరెక్టర్తో వర్క్ చేయబోతున్నారు అనే న్యూస్ గురించి ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది. సో, ఏంటంటే ఇప్పుడు చాలా వరకు హీరోస్ ప్రభాస్ గారు కానీ, NTR గారు కానీ చూసుకున్నా కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక 4-5 ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అనమాట. సో, ఇప్పుడు రామ్ చరణ్ గారు నెక్స్ట్ RC17 తర్వాత సుకుమార్ గారి తర్వాత ఏ మూవీ చేయబోతున్నారు, RC18 ఎవరితో ఉండబోతుందని దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉందన్నమాట. సో, దానిపైన చాలా రూమర్స్ ఉన్నాయి. ఏంటంటే RC18 మేబీ ప్రశాంత్ నీల్ గారితో ఉండొచ్చు అని ఒక న్యూస్ ఉందన్నమాట. సో, ఆల్రెడీ వాళ్ళు 1-2 టైమ్స్ మీట్ అయ్యారు. సో, ఆ కథ కోసమైనా మీట్ అయ్యారా, లేదంటే వేరే డిస్కషన్స్ కోసం మీట్ అయ్యారా తెలియదు. కానీ అప్పుడేం ఫీల్ అయ్యారంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ గారితో ఒక సినిమా ఉండబోతుంది, అది కూడా KGF ఆ లెవెల్లో ఒక గ్రాండ్గా ఒక ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్గా ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారనమాట. ఎందుకంటే ఆ కాంబినేషన్ కానీ సెట్ అయితే ఖచ్చితంగా మరొక ఇండస్ట్రీ పాన్ ఇండియా రేంజ్లో ఒక పెద్ద హిట్ అవుతుంది పక్క. అయితే ఇంకో న్యూస్ ఏంటంటే లోకేష్ కంగరాజ్ గారితో రాబోతున్నారని చెప్పి కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. సో, ఈయన గురించి కూడా ఎప్పటి నుంచో చెప్తున్నారు. మేబీ గేమ్ చేంజర్ ముందు నుంచి కూడా ఏంటంటే లోకేష్ కంగరాజ్ గారితో ఒక మూవీ చేయబోతున్నారని చెప్పి న్యూస్ బాగా సర్క్యులేట్ అయింది. అది కూడా LCUలో ఉండొచ్చు, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో ఉండొచ్చు అని చెప్పి కూడా ఒక న్యూస్ ఉందన్నమాట. బట్ ఏంటంటే లోకేష్ కంగరాజ్ గారు ఏం చెప్పారంటే మేబీ ఇంకో 2 మూవీస్లో నేను నా యూనివర్స్ని ముగిచ్చేస్తాను, విక్రమ్ 2తో ఫైనల్ అయిపోతుంది అని చెప్పి ఆయన చెప్పారు. సో, ఒకవేళ లోకేష్ కంగరాజు LCUలో లేకపోయినా ఆయనతో ఒక స్టాండ్ అలోన్ ఫిలిం తీసినా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆయన టేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే విజువల్గా కూడా చాలా బాగుంటుంది అనమాట. క్యారెక్టర్ డిజైన్ బాగా చేస్తారు ఆయనతో కానీ రామ్ చరణ్ గారు చేస్తే మాత్రం ఆ మూవీ ఖచ్చితంగా మరో ఇండస్ట్రీ రికార్డ్ కానీ పాన్ ఇండియా రేంజ్లో పెద్ద హిట్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. సో, ఫైనల్గా ఇంకో న్యూస్ ఏంటంటే ప్రశాంత్ వర్మ గారితో కూడా ఒక మూవీ ఉందని చెప్పి ఒక న్యూస్ ఉందన్నమాట. బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి మనం వెయిట్ చేసి చూడాలి. కానీ ఇన్ కేస్ ప్రశాంత్ వర్మ గారితో ఒక మూవీ కానీ చేస్తే ఖచ్చితంగా ఒక సూపర్ హీరో క్యారెక్టర్తో ఆయన కానీ చేశారంటే మాత్రం ఫ్యాన్స్కి అయితే పూనకాలేనని చెప్పాలి. సో, రామ్ చరణ్ గారు ఒక సూపర్ హీరో క్యారెక్టర్లో మాత్రం చూడాలని చెప్పి ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని అంతలా ఓన్ చేసుకుంటారు, చాలా బాగా చేస్తారు ఆ క్యారెక్టర్లో ఆయన. అంటే జై హనుమాన్ సినిమాలో కూడా హనుమాన్ క్యారెక్టర్కి రామ్ చరణ్ గారిని తీసుకోవాలి, ఆయన కూడా తీసుకుంటారని చెప్పి అనుకున్నారు. బట్ ఇంకా రిషబ్ శెట్టి గారు వచ్చేసారనమాట ఆ క్యారెక్టర్లకి. బట్ చూద్దాం మరి. ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఏదైనా ఒక సూపర్ హీరో క్యారెక్టర్తో ప్రశాంత్ వర్మ గారు రామ్ చరణ్ గారిని అప్రోచ్ అయ్యి ఒకవేళ ఆ కథ రామ్ చరణ్ గారికి నచ్చితే ఆయన చేస్తే మాత్రం సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. వెయిట్ చేస్తున్నాం మరి. RC17 తర్వాత సుకుమార్ గారి తర్వాత ఏ డైరెక్టర్తో రామ్ చరణ్ గారు యాక్ట్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.